హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బయట బండి దగ్గర దొరికే బఠానీ చాట్ తయారు చేసుకోబోతున్నామండి. దీంట్లో టీ స్పూన్ ఆయిల్ లేకుండా హెల్తీగా తయారు చేసుకోబోతున్నాం. అలాగే మసాలాలు కూడా ఎక్కువగా వేయకుండా సింపుల్గా తయారు చేసుకోబోతున్నాం. ఇలా చూపించిన విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ ఎండు బఠానీలు తీసుకొని వాటిని ఒకసారి వాష్ చేసి ఓవర్ నైట్ లేకపోతే ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా నానబెట్టిన తర్వాత వీటిని పప్పు కుక్కర్లో వేసేసుకొని దీంట్లో పొట్టి తీసుకున్న 2 ఆలుగడ్డలు ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టమాటాలు, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఎండు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికించిన తర్వాత మూత తీసేసుకొని దీంట్లో ఉన్న ఆలుగడ్డలు సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా తీసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని స్మాష్ చేసుకొని వేసుకుందాం. అలాగే టమాటాల పైన ఉన్న తొక్క తీసి వీటిని కూడా ఇలా చూపిస్తున్న విధంగా మెదుపుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి బఠానీలు అనేవి మెత్తగా ఉడికాయో లేవో. చూసారు కదా, బఠానీలు అనేవి ఇంత మెత్తగా ఉడకాలి అనమాట. ఇప్పుడు మెదుపుకున్న బంగాళదుంప యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న కప్పు చింతపండు రసం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకుంటే వేడివేడిగా మన బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, దీంట్లో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వేయకుండా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయ, అలాగే అల్లం ముక్క వేసేసుకొని అలాగే కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలాగా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బఠానీ చాట్ ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి పుదీనా చట్నీ, అలాగే కొంచెం టమాటా కెచప్, కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి కాస్త సేవ్ వేసుకుంటే వేడివేడిగా బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.